హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఏ టు జెడ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టెంపుల్ నేను షష్ఠి రోజు తీసానండి. ఆ రోజు పొద్దున్నే వెళ్ళాము టెంపుల్కి, అప్పుడు తీసానన్నమాట. ఈ టెంపుల్ మణికొండలోని ఓయూ కాలనీలో ఉంది, మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. ఈ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ చేశారు. చేసి కూడా చాలా రోజులు అవుతుంది. నేను అటువైపు వెళ్ళలేదు, ఇంకా తెలీదనమాట కరెక్ట్‌గా ఎప్పుడు ఫినిష్ అయిందని కూడా. నాకు తెలిసైతే 6 నెలలైతే అయిందనే అనుకుంటున్నాను. చాలా బావుంటుంది ఈ గుడి. ఈ గుడి లోపల అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, ఇంకా అమ్మవారు విగ్రహం కూడా ఉంది. అయితే ఈరోజు పొద్దున షష్ఠి కాబట్టి అందరి చేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా అభిషేకం చేయిస్తున్నారు. అంటే అందరూ ఎవరిష్టం ఉన్నది వాళ్ళు వాటర్ అయినా పోస్తున్నారు. వాటర్‌తో చేస్తున్నారు అభిషేకము, లేదంటే పాలతో చేస్తున్నారు. అలాగే శివయ్యకి కూడా మంచిగా వాటర్‌తో అందరూ అభిషేకం చేస్తున్నారండి. గర్భగుడి లోపలికెళ్ళిపోయి బాగా చేస్తున్నారు అందరూ. నిజంగా అందరికీ ఇలాంటి ఛాన్స్ దొరకడం చాలా మంచిగా అనిపిచ్చింది. ఎందుకంటే కొన్ని గుళ్ళల్లో అయితే గర్భగుడిలోకి అసలు పంపించరు కదా! అయితే మంచిగా లైన్‌లోనే ఎళ్తున్నారు అందరూ. కొన్నిసార్లయితే తోసేసుకుంటూ ఉంటారు కదా! అలా కాకుండా మంచిగా నీట్‌గా ఎళ్తున్నారు. ఇలా అయితే ఎంతమంది అయినా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. మనము రాగి చెంబులో అయినా తీసుకెళ్ళొచ్చు, ఇత్తడి చెంబులైనా నమః శివాయ. నమః శివాయ. మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మహాదేవ మహాదేవ.
చూశారు కదండి ఎంత చక్కగా జరిగిందో. మనకు శివయ్య దర్శనము చాలా బాగా చేశారు కదా. హారతి ఇంకా అభిషేకాలు అన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఓకే అండి, మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం మందికి ఈ వీడియో చేరుతుంది.